రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి రండి. అందులో రాయబడిన ఒక మాటని ఈరోజు నేను ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. 13వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తి మా యందు కనపరిచితవి. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీకు నేనేమి చేయవలెను. ఈ ఆఫర్ కనుక మనకు వస్తే మనం ఏం అడుగుతాం? దైవజనుడు అడుగుతున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన దైవజనుల్లో ఎలీషా అనే దైవజనుడు ఒకడు. ఏలియా గారి శిష్యుడిగా 8 సంవత్సరాలు ఏలియా గారి దగ్గర పరిచర్య చేసి ఆయన చేతుల మీద నీళ్లు పోసి ఏలియా గారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు, తీసుకుని పోబడుతున్నప్పుడు 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని ఏలియా దగ్గర అడిగి పొందుకొని ఎలీషా అద్భుతమైన ప్రవక్తగా దేవుని కార్యాలు ఎన్నో జరిగించాడు. పూర్వదినాల్లో దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. వారి ద్వారా దేవుని మాటలు చెప్పడం మాత్రమే కాకుండా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. వారు ప్రార్థనలు చేసినప్పుడు చనిపోయిన వారు బ్రతికారు. ఎన్నో అసాధారణ కార్యాలు దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించాడు. ప్రవక్తల గొప్పతనం అని నేను చెప్పట్లేదు, కానీ ప్రవక్తలను వాడుకున్న దేవుడు ఎప్పుడు గొప్పవాడే. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అయితే ప్రవక్తల యొక్క సంసిద్ధత కూడా చాలా ప్రాముఖ్యమే. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే ఆ వ్యక్తిలో సమర్పణ, సంసిద్ధత, పట్టుదల, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కూడా చాలా అవసరం. ఎలీషాలో అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఏ విధమైన లోపం లేక దేవుని ఆరాధించాడు ఎలీషా. రోషం కలిగిన ప్రవక్తగా దేవుని కొరకు జీవించాడు. అయితే షూనేం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె దైవజనుడిని తన ఇంటికి పిలిచి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఆ ఆతిథ్యం ఎంత గొప్పది అంటే దైవజనుడి కోసం వారి ఇంటి పైన ఒక గది కట్టించి దానిలో ఒక మంచము, ఆ తర్వాత ఒక బల్ల, ఒక పీట, ఆ తర్వాత దీపస్తంభం, 4 ప్రాముఖ్యమైన విషయాలని దానిలో పెట్టి దైవజనునికి ఏ లోటు రాకూడదు. ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు, మా దగ్గర ఉన్నప్పుడు ఆయనకు అన్ని రకాలుగా నేను సహాయపడాలని తను మరియు తన భర్త, ముసలిప్రాయంలో ఉన్న తన భర్త కూడా ఇద్దరు కలిసి దైవజనునికి మేలు చేశారు. అంత గొప్ప మేలు చేసిన తర్వాత దైవజనుడు ఆమెను అడుగుతున్నాడు, లేదా తన సేవకుని పంపించి అడుగుతున్నాడు, ఇంత శ్రద్ధాభక్తి మా పట్ల నువ్వు కనపరిచావు కనుక, యూ హ్యావ్ బీన్ సో కన్సర్న్ విత్ లాట్ ఆఫ్ కేర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వు మా పట్ల ఇంత కన్సర్న్ చూపించావు కాబట్టి, దేవుని సేవకునిగా నన్ను ఇంత గౌరవించావు కాబట్టి, ఇంత శ్రద్ధాభక్తి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను లేదా ప్రార్థన చేస్తానని దైవజనుడు ఓ చక్కని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన ప్రకారమే ఆమె జీవితంలో అద్భుతం జరిగినట్టుగా కూడా ఆ తర్వాత ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. శ్రద్ధాభక్తులు మా పట్ల చూపించా. యూ హ్యావ్ బీన్ సో కన్సర్న్ విత్ లాట్ ఆఫ్ కేర్. దైవజనుని పట్ల, దేవుని పట్ల షూనేములో ఉన్న ఆ స్త్రీకి చెప్పండి ఏముందట? శ్రద్ధాభక్తి ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. నిత్య జీవితంలో మనం చాలా విషయాల మీద శ్రద్ధ చూపిస్తాం, అవునా కాదా? కొన్ని విషయాలు శ్రద్ధ లేకుండా చేస్తుంటాం కాబట్టి ఫెయిల్ అయిపోతుంటాం. కానీ కొన్ని విషయాలు మనకు చాలా ఇష్టమైనప్పుడు, ఆ పనులు ఎలాగైనా చేయాలనుకున్నప్పుడు చాలా కన్సర్న్ ఉంటుంది, మనకు శ్రద్ధ కలిగి చేస్తూ ఉంటాం. ఎవరైనా ఒక విశిష్ట అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేయాలంటే, ప్రాముఖ్యంగా స్త్రీలు వారికి ఏమన్నా వండి పెట్టాలంటే ఎలా వండుతారు చెప్పండి? చాలా శ్రద్ధగా. ఎందుకంటే వచ్చే అతిథి చాలా విశిష్టమైన వాడు కాబట్టి, గొప్పవారు కాబట్టి, నేను వండే ప్రతి కూర కూడా చాలా బాగుండాలని చెప్పి 2 రోజుల ప్లానింగ్, 1 రోజు నుండి ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా చేసి ఎట్టకేలకు ఆ గెస్ట్ని సంతృప్తి పరచాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అదే రోజువారీ వంటల్లో అంత శ్రద్ధ చూపించారు చాలామంది కదా. భర్తకి పిల్లలకి వండి పెట్టాలంటే కొంతమందికి ఎంత బోరింగో, ప్రతిరోజు వండి పెట్టాలా అని భర్తని పిల్లల్ని తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకిష్టమైన పనులు శ్రద్ధగా చేస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది శిల్పులు ఉంటారు, వాళ్ళ చేతులకు ఒక రాళ్ళు కానీ లేదా ఒక కొయ్యలు కానీ ఇస్తే చాలా శ్రద్ధగా వాటిని చెక్కుతూ ఉంటారు. మైకెల్ ఆంజెలో అనే ఒక విశిష్టమైన శిల్పకారి ప్రపంచంలో, అతని పేరు తెలియని వారు ఎవరు ఉండరు. మనం ఇటలీ అనే దేశం వెళ్తే, ఇటలీ దేశంలో గొప్ప గొప్ప చర్చెస్ ఉంటాయి. ఆ చర్చెస్ మీద సీలింగ్ మీద బొమ్మలు వేసాడు. సీలింగ్స్ మీద చాలా అద్భుతమైన ఆ చిత్రాలన్నీ కూడా గీసుకుంటూ వచ్చాడు మైకెల్ ఆంజెలో. పైకి వెళ్ళి అక్కడ ఉండి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చాలా అద్భుతమైన శిల్పాలు ఎన్నో ప్రపంచానికి అందించాడు మైకెల్ ఆంజెలో. ఒకరోజున అతను ఒక శిల్పాన్ని తయారు చేశాడట.
చూడ్డానికి చాలా స్టన్నింగ్ ఇమేజ్, అది చూడ్డానికి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. అందరూ వచ్చి మైకెల్ యాంజెలోని చాలా చక్కగా అభినందిస్తున్నారు. యూ హ్యావ్ డన్ ఏ స్పెక్టాక్యులర్ జాబ్, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అని చాలామంది అతన్ని అభినందిస్తున్నా అతనికి మాత్రం సంతృప్తి రావట్లేదట. ఎందుకోసం అంటే అతను చూస్తున్నప్పుడు ఆ స్కల్ప్చర్లో ఒక లోపం కనబడుతుందట. అది అతనికే తెలుస్తుంది, ఇంకెవరికీ తెలియట్లేదు. ఎందుకంటే అతను శిల్పకారుడు కాబట్టి మరి ఎక్కడో అతను అనుకున్నట్టుగా రాలేదట. వెంటనే అన్నాడు, ఎంతమంది నన్ను పొగుడుతున్నా, ఎంతమంది నన్ను మెచ్చుకుంటున్నా నాకు మాత్రం స్వీయ సంతృప్తి రావట్లేదు. నేను మరలా ఇలాంటిది ఇంకోటి దాన్ని తయారు చేస్తాను, నాకు నిద్రపట్టేలా లేదని చెప్పి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి తయారు చేశారట. విచిత్రం ఏంటంటే ఈ రెండు ప్రక్కపక్కన పెడితే లోపాలు ఎవరికీ కనబట్టలేదు, అతను ఒక్కడికి తెలుస్తుంది. అంత శ్రద్ధ అనమాట. నేను చెక్కిన బొమ్మ రేపొద్దున్న తర్వాత తరాల్లో ఎవరైనా వచ్చి దీనికి ఈ స్లైట్ చేంజ్ ఉందని కనుక ఎవరైనా అంటే అది నాకు తల తీసేసినట్టు అయిపోతుంది. కాబట్టి నేను ఏ పని చేసినట్టు చాలా డిలిజెంట్గా చేస్తానని మైకెల్ యాంజెలో చేశాడు. కాబట్టే ప్రపంచ చరిత్రలో ఎంతమంది శిల్పకారులు ఉన్నప్పటికీ, ఎంతమంది స్కల్ప్టర్స్ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క వర్క్ ఇప్పటికీ కూడా కీర్తించబడుతుందంటే పనిలో అంత శ్రద్ధ అతనికి ఉంది. చాలాసార్లు శ్రద్ధ లేనందువల్లనే ఇబ్బందులు పాలవుతున్నాం, కష్టాలు పడుతున్నాం. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఏ ఫీల్డ్లోనైనా, నువ్వు చదువుకుంటుంటే చదువులో, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు ఏ పని చేస్తున్నా దానిలో శ్రద్ధ ఉన్నప్పుడు, డిలిజెన్స్ అనేది ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. సామెతలలో మరొక మాట నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువగా సామెతలు చదువుతూ ఉంటాను. దానిలో చోట ఏముంటుందంటే, శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడట. చెప్పండి, ఎలా ఉంటాడట? పుష్టిగా ఉంటాడు. పుష్టిగా ఉండడం అంటే ఇంత లావు ఉంటాడని కాదు అక్కడ అర్థం. ఆరోగ్యవంతంగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, ప్రతి విషయంలో శ్రద్ధ. అయితే షూనేము అనే ఈ ప్రాంతంలో ఉన్న స్త్రీకి దేవుణ్ణి గౌరవించాలి, దేవుని సేవకుని గౌరవించాలి, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉంది. కాబట్టి ఆమె జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనందరిలో కూడా శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండాలని, శ్రద్ధాభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని పొందుకుంటామని మనం విన్నప్పుడు ఏ విషయాల్లో మనకు శ్రద్ధ ఉండాలి అని కనుక పరిశీలన చేసుకుంటే బైబిల్లోంచి నేను అవకాశాన్ని బట్టి త్వరగా ఒక 5 విషయాలు మీకు చెబుతాను, జాగ్రత్త గమనించండి. ఈ 5 మనం శ్రద్ధ కలిగి ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా షూనేము స్త్రీని ఆశీర్వదించినట్టుగానే దేవుడు కూడా మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుని మాట వినడంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలని బైబిల్ పదే సెలవిస్తూ ఉంది. గ్రంథాలు తెరుద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు నాకు ఎలా ఉంటారట? స్వకీయ సంపాద్యము అనే మాట. స్వకీయులు అంటే సొంతవారు, సంపాద్యము అంటే సంపాదన కదా. దేవుడట మనలను తన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడంట. ఎప్పుడు అంటే అక్కడ చిన్న కండిషన్ ఉంది, మీరు నా మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం మీరు ఏం చేయాలా? నడవాలి, అనుసరించి నడవండి. నిర్గమాకాండంలో పదే దేవుడు మాట్లాడే విషయం ఇదే. మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం తీసినా అక్కడ కూడా అదే మాట ఉండదు, మీరు నా మాట శ్రద్ధగా వినాలని. ద్వితీయోపదేశకాండం అంతా కూడా ఇదే మాటలు కనబడతాయి. ద్వితీయోపదేశకాండం 28 కనుక మనం చదివితే మీరు నా మాటలు శ్రద్ధగా విని ఎడల. ఎందుకు దేవుడు శ్రద్ధగా వినండి అని అన్నిసార్లు చెప్పాడంటే, ఇశ్రాయేలీలు కొన్ని సందర్భాల్లో దేవుని మాటను శ్రద్ధగా వినలేదు కాబట్టే చెప్పండి వారు ఏం పొందారు? ఇబ్బందులు పొందారు. వారు దేవుని దీవెనలకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా వారు విననందువలనే వారి జీవితాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కష్ట పరిస్థితులు వారి జీవితంలోకి వచ్చాయి. దేవుడు అన్నాడు, నేను మీతో ఉన్నాను, దాసుల గృహంలోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్ యూ టు ద ల్యాండ్ ఆఫ్ కెనాన్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మీరు దేని గురించి అధైర్యపడకండి, నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వస్తారు. ఏ దేశంలో అయితే మీరు ఇబ్బందులు పడ్డారో, ఏ దేశంలో అయితే మీరు మట్టి పనుల్లోనూ జిగట మంటి పనిలోనూ పొలముల పనిలోనూ శ్రమపడ్డారో
ఆ దేశం నుండి మేము విడిపించి ఫరో బానిసత్వం నుండి, ఐగుప్తు ఇనుప కొలుము నుండి, దాస్యగృహం నుండి మేము బయట తీసుకొచ్చి మిమ్మల్ని కనాను దేశంగా నేను నడిపిస్తాను, ఆ దేశంలో మిమ్మల్ని స్థాపిస్తానని దేవుడు ఎన్నోసార్లు అనేక మాటలు వారికి చెబితే చిన్న శ్రమ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న ప్రతికూలత రాగానే వారు కంగారు పడిపోయి దేవుని ఔన్నత్యాన్ని, ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నించేశారు. అది చాలా విచారించాల్సిన విషయం. కష్టం రాగానే దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నించి మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు మీరు? మాకు అక్కడే బాగుంది కదా, మాకు లోకమే బాగుంది కదా, లోక అనుభవాలే బాగున్నాయి కదా, మాకెందుకు ఈ పరిస్థితులు కల్పించారు అని మోషే మీద, దేవుని మీద సనగడం ప్రారంభించారు. సనగడం ఎందుకు వచ్చిందంటే వారు దేవుని మాటను శ్రద్ధగా ఏం చేయట్లేదు, వినడం లేదు. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు, ఆయన మాటలు నీకు ప్రయోజనకరమని నువ్వు నమ్మినప్పుడు, ఆ మాటల్లో నీకు నీ సమస్యలకు పరిష్కారం ఉందని నువ్వు గుర్తించినప్పుడు, దేవుని మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకు పర్వత శిఖరాలు కూడా కదిలించగలిగే శక్తి దేవునికి ఉందని గుర్తించినప్పుడు, ఆయన స్వరము అరణ్యాలను సైతం కదిలించగలిగే ఆ గొప్ప శక్తి గలదని గుర్తించినప్పుడు, ఆయన స్వరము లెబానోను, దేవదారు, మురానులు కూడా విరచగలిగే శక్తి ఉందని గుర్తించినప్పుడు ఆ మాటను శ్రద్ధగా వింటున్నావా? ఆర్ యూ హీడింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్? ఆయన మాటను వినే మనసు నీకుందా? వినడందువల్లనే చాలామంది చెడిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత మేలు అన్నాడు. నా మాట వింటే నీకు ఎంత మేలు, ఎంత ప్రయోజనం. శ్రద్ధ కలిగిన మాటను మనం విన్నప్పుడు, శ్రద్ధగా దేవుని మాటను విన్నప్పుడు ఆ మాటలు మన జీవితాల్లో ప్రయోజనాన్ని తీసుకొస్తాయని లేఖనం చాలా 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 స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యెరూషలేము అనే ప్రాంతానికి కందాకి అనే రాణి కింద పనిచేసే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ప్రభువును ఆరాధించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి రథం వేసుకుని మరలా ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు, తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. గాజా అనే మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు గాజా అనేది మనకు చాలా ఎక్కువగా వినబడుతున్న మాట న్యూస్లో. హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఆ గాజాలోనే వారు స్థాపించబడి అక్కడి నుంచి ఇశ్రాయేల్ మీదకి ఆయా సందర్భాల్లో దాడులు చేస్తుంటారు. హమాస్ను క్రమపరిచే ప్రక్రియలో చుట్టుపక్కల దేశాల వారు ఇశ్రాయేల్ మీద కొన్ని సందర్భాల్లో దాడులు చేయడం, మరలా వీళ్ళు ప్రతిదాడులు చేయడం. ఇప్పుడు వాతావరణం అయితే అంత బాగాలేదు, ప్రపంచ పరిస్థితి అంత బాగాలేదు. స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయినాయి. నిన్న ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లన్నీ చాలా డల్గా ఉన్నాయి. ఎప్పుడు మరలా ఆయిల్ రేట్లు, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతాయో తెలియదు. నిత్యావసరాలు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా యుద్ధ ప్రభావం కేవలం ఒక దేశం మీద కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ సైజులో యుద్ధం జరిగినా దాని ప్రభావం మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. ఇరాన్ ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అయిపోయింది. ఇస్రాయేల్ దేశానికి ఇరాన్కి గనక యుద్ధం ఉధృతం అయితే, ఆ ఇరాన్ పక్షంగా గనక రష్యా గనక చేరితే ఇంకా థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోద్దని విశ్లేషకులు ఆల్రెడీ నిన్నటి నుంచి చెప్పేస్తూ ఉన్నారు. ఇంకెంతో దూరం లేదు మూడో ప్రపంచ యుద్ధం, ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి పోట్లాడుకునే ఆ సమయం అయితే వచ్చేసిందని. అయితే మొదటి ప్రపంచ యుద్ధం 1914లో వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం 1939లో వచ్చింది. అప్పుడు ఇప్పుడున్నన్ని అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ అప్పుడు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి చిన్న చిన్న దేశం దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వారు అటు చేసి ఇటు చేసి కనుక అణుబాంబులు కనుక ప్రయోగించేస్తే, హైడ్రోజన్ బాంబులు కనుక ప్రయోగించేస్తే ఇంకా భూమి మీద మానవ మనుగడ చాలా కష్టమైపోయే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా వితిన్ ఫ్యూ డేస్లోనే మొత్తం నాశనం చేసేచ్చు ప్రపంచాన్ని అంతా కూడా. ఇది కొంతమంది విశ్లేషకులను, చరిత్రకారులను చాలా చాలా కలవరపెడతాను. ఇరాన్ అనే దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి మిసైల్స్, నేను ఎడదనో 108 మిసైల్స్ ఎన్నో వరుసగా ప్రయోగం చేశారు. ఇస్రాయెల్లో హై అలర్ట్ ఉంది, అందరూ బంకర్లో దాక్కోండి అని. ఎప్పుడేమవుద్దో తెలియని పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం, ఒక ప్రక్కన హమాస్, ఒక ప్రక్కన హెజ్బుల్లా, మరొక ప్రక్కన ఇరాన్, ఒకవేళ ఆ ప్రక్కన ఇంకా దేశాలు సిరియా ఇలాంటి దేశాలు కూడా మరలా వారు కూడా యుద్ధానికి కాలు దువ్వితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అన్నట్టుగా చాలామంది ఉన్న దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. యుద్ధ వాతావరణం సమస్య పోనట్లుగా ప్రార్థన చేయాలి, మన ప్రార్థనలో కమిషన్ పెట్టుకోవాలి. అయితే గమనించిన ప్రియులారా, ఆ సందర్భంలో ఈయన గాజా మీదుగా వెళ్ళిపోతుంటే దైవజనుడు ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్ అంటారు అతన్ని, ఫిలిప్ ది ఇవాంజలిస్ట్, అతనికి దేవుని మాట వినబడినప్పుడు ఆ మాటకు అతడు లోబడ్డాడు. ఆ మాటకు అతను లోబడ్డాడు. ప్రభువా, ఆ వ్యక్తికి సువార్త చెప్పడానికి నన్ను వెళ్ళమంటున్నావు, ఇప్పుడే వెళ్ళాలా, నాకు పనులు లేవా? ఆయనకట ఫిలిప్ గారికి ఎంతమంది కూతుళ్ళట? 4 కుమార్తెలు. 4 కుమార్తెలు ఇంట్లో ఉన్నారు అంటే ఆ బాధ్యతలు ఎంత ఎక్కువగా ఉంటాయి చెప్పండి. ఈరోజు 2 పిల్లలు ఉంటేనే తల్లిదండ్రులు మా వల్ల అవ్వట్లేదండి అన్నారు చాలామంది.
ఆ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ సెట్ చేయడానికే జీవితం అంతా సరిపోతుందని వెస్లీ గారు అన్నట్టుగా. 3 పిల్లలు ఉంటే ఆ పరిస్థితులను మాకు తెలుసు, 4 ఉంటే ఇక్కడ ఎవరో 4 పిల్లలు ఉంటే మీకు తెలుసు ఆ పరిస్థితి. ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఇంట్లో ఉన్నారు. He had so many responsibilities, he had so many schedules, చాలా చాలా పనులు ఉన్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్గా దేవుడు మాట్లాడి, ఫిలిప్ రన్ ఆఫ్టర్ ద చారియట్, రథం వెంబడి పరిగెత్తు అనగానే ఫిలిప్పు గారు దేవుని మాటకు లోబడి ఇంకెన్ని పనులున్నా ఎన్ని పరిస్థితులున్నా అవన్నీ ప్రక్కన పెట్టి రథం వెనకాల ఏం చేశారట, పరిగెత్తాడు. ఆ చిన్న ఒబీడియన్స్, ఆ చిన్న విధేయత ఫిలిప్పుకు మాత్రమే ఆశీర్వాదం తీసుకురాలేదు. జాగ్రత్త వినండి. ఆయన వెళ్ళాడు, రథం వెంబడి పరిగెత్తాడు. ఏమంటే ఎండలో రథం వెంబడి పరిగెత్తడం అంటే చిన్న విషయమా? రథం ఏమన్నా స్లోగా ప్రయాణం చేస్తుందా? గుర్రాలు ఒక గంటకు ఒక 60 కిలోమీటర్లు, కనీసం ఒక 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి గుర్రాలు. వాటి వెనకాల దైవజనుడు పరిగెత్తాడంటే ఆయనలో ఎంత ఆశ, దేవుని మాట వినాలని, ఆ మాటకు లోబడాలని. పరిగెత్తి 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 వెళ్ళి అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అనే ఒక కాన్వర్జేషన్ ఓపెన్ చేశాడు, ఒక డైలాగ్ ఓపెన్ చేశాడు. ఎవరైనా నాకు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుద్ది? ఐజయా 53 చదువుతున్నాను, యెషయా 53 చదువుతున్నాను. దానిలో ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన ప్రవక్త, లేకపోతే ఆ ప్రవక్త మరెవరి గురించి అయినా చెబుతున్నాడా? ఆ ఎవరో ఫిలిప్ వివరించాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించారు, మన అతిక్రమ క్రియల నిమిత్తం గాయపరచబడ్డారు, ఆయన సజీవుల లెక్కలోంచి కొట్టివేయబడ్డాడు, ఆయన భక్తిహీనులతో సమాధి ఏర్పాటు చేయబడింది. ఇలాంటివన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రొఫెసీలన్నీ ఎలా నెరవేరయ్యో చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్పగానే ఆ నపుంసకుడు లేదా ఫైనాన్స్ మినిస్టర్కి బాప్తిస్మము అంటే ఒక అవగాహన వచ్చేసింది. రక్షణ పొందాలనే తృష్ణ బయలుదేరింది. వెంటనే ఒక చోట నీళ్ళు కనబడగానే ఇక ఆలస్యం ఎందుకు, నాకు బాప్తిస్మం ఇచ్చే అన్నాడు. ఫిలిప్పు దేవుని మాటకు లోబడి దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత ఆ ఫైనాన్స్ మినిస్టర్ క్యాండసీ అనే ఒక రాణి క్రింద పనిచేసి ఆయన మరలా ఇథియోపియా వెళ్ళిన తర్వాత అక్కడ తనకు జరిగిన అనుభవాలన్నీ కూడా, యెషయా గ్రంథం ఎవరి గురించి ప్రవచిస్తుంది, మెస్సియా ఎలా ఉంటారు, ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు, ఇవన్నీ ఆయన తెలియచేయడం ద్వారా ఆ క్యాండసీ దగ్గర ఉన్న చాలామంది, ఆ రాణిగారి దగ్గర ఉన్న చాలామంది యేసయ్యను అంగీకరించారట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నేను ఇథియోపియా అనే దేశం వెళ్ళినప్పుడు అదీస్ అబాబా అనే ఆ క్యాపిటల్ సిటీలో చాలామంది దేవుని ప్రజలను కలుసుకున్నప్పుడు అడిగాను, ఇథియోపియాలో ఇప్పుడు ఎంత క్రిస్టియానిటీ ఉంది, ఎంతమంది దేవుని ప్రజలు ఉన్నారు అని అడిగితే 95% దగ్గరగా క్రైస్తవులు ఉన్నారండి. ఇదివరకు 100% క్రిస్టియన్ కంట్రీయే, కానీ కొన్ని కారణాలు బట్టి వలస వచ్చిన వారు చాలామంది ఉండడాన్ని బట్టి 95%కి వచ్చింది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే నో ద బైబిల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఫాలో జీసస్ ఇన్ దిస్ కంట్రీ. ఆ రోజు ఆ నపుంసకునికి సువార్త చెప్పడానికి ఫిలిప్పుకు అందించబడిన ఆ ఒక్క మాటకు లోబడ్డం ద్వారా చరిత్రనే మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే, ఆయన చెప్పే మాటకు నువ్వు అంగీకరించగలిగితే, హూ నోస్, గాడ్ ఈస్ గోనా బ్లెస్ యువర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. రానున్న తరాలను కూడా దేవుడు విశిష్టంగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయన ఉద్దేశాలు నీ సంతానం ద్వారా, నీ కుటుంబం ద్వారా నెరవేర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్. అందును బట్టి నా మాట శ్రద్ధగా వినండి. మీకు ఎన్ని పనులున్నా, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నా, ఎన్ని పరిస్థితులున్నా, వెన్ గాడ్ డెలివర్స్ ఎ వర్డ్, వెన్ గాడ్ కమాండ్స్ యు టు డూ సంథింగ్, డూ ఇట్ రైట్ నౌ. ఆయన మాటను వాయిదాలు వేయొద్దు. దేవుని మాటను వాయిదాలు వేసి మరలా చేస్తానులే అని అనుకుంటే ఆ మరలా చేసే సమయం బహుశా నీ జీవితంలో రాకపోవచ్చేమో. వెన్ గాడ్ రివీల్స్ సంథింగ్, వెన్ గాడ్ టెల్స్ యూ సంథింగ్, ఒబే టు హిస్ వాయిస్. నా మాటను మీరు శ్రద్ధగా వింటే, ఆ మాటను అనుసరించి మీరు నడిస్తే, మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. యూ విల్ బి మై ఇన్హెరిటెన్స్, యూ విల్ బి మైన్. నా వారుగా మీరు పిలువబడతారు, నా ప్రజలుగా మీరు పిలువబడతారు. ఎంత చక్కని అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఇంత శ్రద్ధాభక్తులు మా పట్ల నువ్వు చూపించావు కాబట్టి నీకేం కావాలో కోరుకో. ఏ విషయంలో శ్రద్ధ అంటే, దేవుని మాట వినే విషయంలో మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. నా కుమారులారా తనకు పరిచారకులయుండి
ధూపం వేయుచుండుటకును ధూపము వేయుచుండుటకును తన సన్నిధి నిలుచుటకును. చెప్పండి, తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును. తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను. యెహోవా మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. మీరు ఏం చేయకూడదట? శ్రద్ధకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? అశ్రద్ధ. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయాన్ని హిజ్కియా అనే దైవజనుడు లేదా హిజ్కియా అనే రాజు ఆ ప్రాంతంలో తన రాజ్యంలో ఉన్న యాజకులను లేవీలందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. యూదా రాజుల్లో హిజ్కియా చాలా ప్రాముఖ్యమైనవాడు. హిజ్కియా కావచ్చు, ఆసా కావచ్చు, యెహోషాపాతు ఇలాంటి వాళ్ళందరూ యూదా రాజుల్లో రిమార్కబుల్ కింగ్స్. ఇశ్రాయేలు రాజ్యము యూదా రాజ్యము రెండుగా విడిపోయిన రోజులు అవి. ఆ సందర్భంలో హిజ్కియా ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో, అపాయింట్ చేయబడ్డాడో, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఉన్నత స్థలాల్లో ఉన్న ఆ బలిపీఠాలన్నీ పడగొట్టేశాడు. తమ చేతులతో చేసుకున్న వాటిని ప్రజలు ఆరాధిస్తూ ఉంటే అది తప్పు అని బహిరంగంగా ఖండించాడు. సమర్థించలేదు. మీకు ఏది ఇష్టమో అది చేసేయండి, పర్వాలేదు. ఆ సమయానికి మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి, ఏది తినాలనిపిస్తే అది తినేయండి, ఏం అనాలనిపిస్తే అది అనేయండి, పర్వాలేదు అని సర్దిపెట్టలేదు హిజ్కియా. దేవుని కోసం నిలబడ్డాడు. నిజ దేవుని వెంబడిస్తున్నామంటే నిజంగా దేవుని ఆరాధించాలంతే, మళ్ళీ కాంప్రమైజ్ అక్కర్లేదు దానిలో. హిజ్కియా చాలా అద్భుతంగా అక్కడున్న యాజకులను లేవీల్ని పిలిచి మాట్లాడుతూ ఎవరనంటే, నా కుమారులారా వినండి జాగ్రత్తగా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హస్ చోజన్ యు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, జాగ్రత్త వినండి, ధూపము వేయడానికి, పరిచర్య చేయడానికి, ఆ తర్వాత దేవుని కార్యములు నెరవేర్చడానికి. స్పష్టంగా అక్కడ రాయబడింది, తనకు పరిచారకులయుండి ధూపం వేయడానికి, తన సన్నిధిని నిలవడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాలంలో యాజకులు లేవీలకే ఆ భాగ్యం దక్కిందేమో కానీ నూతన నిబంధనలో మనందరికీ కూడా ధూపం వేసే భాగ్యం దక్కింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి ఇప్పుడు కొన్ని సంఘాలలో ధూపం వేసినట్టుగా మనం కూడా వచ్చేటప్పుడు 4 బొగ్గులు 2 సాంబ్రాణి కణికలు పట్టుకొచ్చి పొగేసేద్దామా మందిరంలో? కొన్ని డినామినేషన్ల వారు ఆరాధన మొదలు పెట్టగానే పొగేసేస్తూ ఉంటారు చర్చ్ అంతా. అదా ధూపం వేయడం అంటే? లిటరల్గా తీసుకుందాం మాటను. కీర్తన గ్రంథం 141:2, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె. ఎంత చక్కని మాట అది. నూతన నిబంధనలో ధూపము అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే ప్రార్థన. అది కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి నిద్రా ధూపం వేస్తూ ఉంటారు. చెప్పండి, ఏ ధూపం అది? రాగానే అపవాది అంటాడు వేసే ధూపం అనగానే ఇక జాగ్రత్తగా ముసుగేసేసుకుని స్త్రీలు అయితే చక్కగా నిద్రా ధూపం వేసేస్తూ ఉంటారు చాలామంది. అదమ్మా దానికోసం వచ్చాను ఇంత ప్రయాసపడి ఇక్కడికి. ఆ నిద్రపోయేది ఇంటి నిద్రపోవచ్చు కదా నువ్వు. దేవుని మందిరానికి వచ్చి నిద్రా ధూపం వేస్తావా ఇక్కడ? ఒకసారి ఒక సంఘంలో ఒక ఆయన అలాగే కంప్లైంట్ చేసాడు పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు, ఈ వ్యక్తి నన్ను చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాడండి. ఏమవుతుంది బాబు? మీరు మెసేజ్ మొదలు పెట్టుకుని నిద్రపోతున్నాడండి, ఈయన గురక పెట్టి నిద్రపోతున్నాడండి అన్నాడు. పోన్లేవా, అతను నిద్రపో, నువ్వు విను దేవుని వాక్యం అంటే, మరి నా నిద్రపోతుంది కదండి అన్నాడండి ఈయన. ఓహో, అదే ప్రాబ్లం ఇది. ఈయన వాక్యం వినాలని కాదట, ఈయన నిద్రపోతుంటే ఆయన గురక పెడుతుంటే ఈయన నిద్ర అయిపోతుందంట, డిస్టర్బ్ అయిపోతుందట. దేవుని మందిరంలోకి వచ్చి నిద్రా ధూపం వేస్తున్నావా నువ్వు? నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన హృదయాన్ని తెరిచి ప్రభువా నా మనసును కృమ్మరించి, హన్నా వలె నీ సన్నిధిలోకి వచ్చి నా హృదయాన్ని కృమ్మరించి, ఆ కృమ్మరింపు నీ సన్నిధికి ధూపం వల్లే రావాలి నాయన. హిజ్కియా అంటున్నాడు, అక్కడున్న యాజకులు లేవీలందరినీ పిలిచి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ విషయాన్ని చేయడానికి మీరు అశ్రద్ధ చేయకండి, ప్రార్థనలో అశ్రద్ధగా ఉండకండి. అక్కడ మీరు పరిచారకులై ఉండి పరిచర్య చేయడానికి అన్న మాట హిబ్రూలో పరిచర్య అనే మాట షరాత్ అనే పదం వాడారు అక్కడ. ఆ వాడబడిన పదం షరాత్, దానికి అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ ఎ వర్షిప్పర్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు. ప్రార్థన చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన సన్నిధిని నిలవడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన్ను ఆరాధించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ 3 విషయాల్లో మీరు ఎప్పుడు ఎలా ఉండకండి? అశ్రద్ధగా ఉండకండి. ఆయన మాట వినడంలో శ్రద్ధ ఉండాలి. రెండవది, ధూపం వేయడంలో మనకు శ్రద్ధ ఉండాలి, అనగా ప్రార్థన చేయడంలో శ్రద్ధ ఉండాలి. నువ్వు ప్రార్థనలో పలికే మాటలు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పలకాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అరమరికలకు కానీ
అనుమానాలకు కానీ మీమాంసాలకు కానీ నీ హృదయంలో చోటు ఉండడానికి లేదు. ఎందుకోసం అంటే నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఆ మాటలు స్పష్టంగా నువ్వు మాట్లాడాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు నువ్వు అడుగుతున్న దాని మీద నీకు స్పష్టత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని దేవుని సందుకు వచ్చి ప్రభువా నాకు ఏది ఇష్టం అన్నీ నీకే తెలుసు కాబట్టి నువ్వే చేసే ప్రభు అంటే దేవునికి ఇష్టమే కాదంటలేదు. నీకు ఏది కావాలో అన్నీ దేవునికి తెలుసు. బట్ స్టిల్ గాడ్ హెస్ కమాండెడ్ అస్ టు ఆస్క్ హిమ్. ఆయన అడగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ అడిగే విధానంలో దేవుని సందుకు వచ్చినప్పుడు మన హృదయాలు ఆయన సందులో కృమ్మరించినప్పుడు ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది ప్రార్థన ఎగ్గొట్టడానికి చెప్పే మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా, నా గురించి అన్నీ దేవుని తెలుసు కాబట్టి ఇంకేం నేను అడిగేది అని అనుకుంటారు చాలామంది. దేవునికి అన్నీ తెలుసు కాదంటలేదు, కానీ అన్నీ తెలిసినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం అడగాలి. అలా అడిగినప్పుడు దేవునితో ఒక సహవాసం మనం కలిగి ఉంటాం. యాజకులారా, లేవీలారా, మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, పరిచర్య చేయండి, అని ఆరాధించండి. మనందరం కూడా దేవుని స్తుతించడానికి, అని ఆరాధించడానికి, నీ ప్రార్థనలు అంగీకరించబడినప్పుడు, నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినప్పుడు, ఆ మాటలను దేవుడు విని తన యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించినప్పుడు, నీవున్న శ్రమలో నుండి, ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ఆరాధన చేయాలి, ఆయన స్తుతి అర్పణ చేయాలి. ప్రైజ్ అండ్ వర్షిప్ అనే మాట మనం వింటున్నాం. ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, గివింగ్ థ్యాంక్స్ టు హిమ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎన్నో సందర్భాల్లో లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ధూపం వేయడంలో మీరు ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు. అంతకుముందు చాలామంది రాజుల కాలంలో దేవుని ప్రజలు కావచ్చు, ఇదే యాజక బృందం కావచ్చు, కొంతమంది లేవీలు దేవుణ్ణి మినహాయించి దేవుని ప్రక్కన పెట్టి వ్యర్థమైన స్థలాల్లో ధూపాలు అర్పించారు. అది దేవుని కోపం తెప్పించింది. రోషం కలిగిన దేవుడు ఇబ్బంది పడ్డాడు. ఆయనకు రావాల్సిన మహిమను మరి ఎవరికి ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఆ విషయాన్ని గుర్తించిన దేవుడు కొంతమంది దావీదులను దేవుడు ఏర్పాటు చేసుకుని, ప్రవక్తలను, రాజులను ఏర్పాటు చేసుకుని ఒక చక్కని మాట అక్కడ సెలవిచ్చాడు. ధూపం వేయడంలో మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి, ఆయన సన్నిధిని నిలబడండి, నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎప్పుడు అవకాశం ఉన్నా నువ్వు రాగలిగినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడగలిగితే, ఆయన సన్నిధిని ఉండగలిగితే, బైబిల్ సెలవిస్తూ ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అని. ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే ఆనందం సంపూర్ణమైంది. లోకంలోనూ నిలిచినంతకాలం, లోక సంబంధ కార్యాల్లో నిలిచినంతకాలం తాత్కాలికమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటావేమో, కానీ దేవుడిచ్చే ఆనందం సంపూర్ణమైంది. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన కలిసే స్థలం, ఆయన్ను చూసే స్థలం, ఆయన ముఖాముఖిగా మనం కలుసుకునే స్థలం దేవుని సన్నిధి. దేవుడు అన్నాడు, రండి నా సన్నిధిలో మీరు నిలబడండి, ఈ విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి రావాల్సి వచ్చినప్పుడు సమయానికి రండి, త్వరపడి రండి. నీరసంగానో ఏదో ఎవరో తోసుకుని వస్తున్నట్టుగా తోపుడు బండి ఉంటుంది చూసారా, ఎవరో ఒకళ్ళు తయ్యాలి దాన్ని. ఎప్పుడు కూడా నాన్నగారు చెబుతూ ఉంటారు, నదుల్లో కొన్ని రకాల పడవలు ఉంటాయి. అందులో కొన్ని పడవలను తెడ్ల పడవలు అంటారు. చెప్పండి, ఏ పడవలు అవి? తెడ్లేస్తేనే నడుస్తాయి అవి. చిన్న చిన్న పడవలు, వాటిని నావలు, అవి తెడ్లేయాలి. ఇంగ్లీష్లో ప్యాడల్స్ అంటారు వాటిని. ఆ తెడ్డేసినప్పుడు ఏమవుతుంటుంది, అది ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంతమంది కూడా తెడ్ల లాంటి బ్రతికే, ఎవరో తెడ్లు వేయాలి. శుక్రవారం ప్రార్థనా సమయం వస్తుంది, భార్య మార్నింగ్ నుండి తెడ్డేస్తూ ఉండాలి. ఏమండే రెడీ అవ్వండి, పదండి అంటే అప్పుడు రెడీ అవుతాడు. ఎప్పుడు? 11:30కి. కొంతమంది ఎప్పుడు ఆ తెడ్ల పడవల్లాగానే ఉంటారు, ఎవరో ఒకళ్ళు తెడ్లు వేస్తేనే ముందుకెళ్తుంటారు వాళ్ళు. రెండో రకమైన పడవలు తెరచాప పడవలు. ఆ చేపలు ఎత్తుతూ ఉంటారు. గాలి వేసే విధానంలో ఆ పడవలు వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు అన్కంట్రోలబుల్ విండ్ వస్తే ఇంకా ఆ పడవలను కూడా కంట్రోల్ చేయలేం. ఆ విండ్ ఎలా అయితే వస్తుందో ఆ పడవలు వెళ్ళిపోతూ ఉంటాయి. పూర్వదినాల్లో తెరచాప పడవలు ఏ సమయానికి దరికి చేరతాయో చెప్పేవారు కాదు. ఎందుకోసం అంటే గాలి మీద ఆధారపడి ఉంటుందండి అని చెప్పేవారు. ఆ గాలి వేసేదాన్ని బట్టే కదా మీరు ప్రయాణం చేయాలి. జాగ్రత్తగా ఆ తెరచాపల్ని అడ్జస్ట్ చేసేవారు. అదొక చాలా అద్భుతమైన నిష్ణాతులు అక్కడ ఉండేవారు. ఆ తెరచాపల్ని అడ్జస్ట్ చేయాలి వచ్చే గాలికి. అందును బట్టి ఆ సమయానికి ఏ సమయానికి వస్తామని చెప్పలేకపోయేవారు. సేలింగ్ బోట్స్ అంటారు వాటిని. గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది కూడా అలాగే ఉంటారు భక్తి జీవితం. గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి. మందిరం గాలి వేస్తే మందిరం వైపు, సినిమా గాలి వేస్తే సినిమా వైపు.
లోక స్నేహితుల గాలి వేస్తే అటువైపు, బంధువులు గాలి వేస్తుంది కొంతమందికి, ఉండలేరు ఇంకా బంధువులు చూసేయాలి. వాళ్ళు మొట్టుకెళ్ళి మొడుతున్నా కానీ ఏం చేయాలా, వాళ్ళనే ఇంప్రెస్ చేయాలి. వెళ్ళిపోవాలంటే బంధువులు ఆ ధ్యాస రాగానే ఇంకెవరిని పట్టించుకోరు. ఇంకా భర్త అంటాడు, మొన్నే కదా వెళ్ళొచ్చో, వారమే కదా అయిందంటే, నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడక, ఇంకా మా బంధువులు అంటే ఏమనుకున్నావు నువ్వు అని చెప్పి బంధువులు ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళు నాలుగు తిట్టేదాకా ఇంకా అక్కడి నుంచి రారు. ఎంతకాలం అని భరిస్తారు బంధువులేరా నిన్ను? ప్రతిసారి వెళ్ళిపోతుంటే వాళ్ళకి విసిగిరాదా? మొదటి రోజున రాగానే సీట్లు వేస్తారు నీకు, చక్కగా కుర్చీలు వేస్తారు. ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఆ కుర్చీలు లాక్కుని కూర్చోండి అంటారు. అయిపోయింది. అందును బట్టే పదే పదే ఒక ఇంటికి వెళ్ళొద్దు నువ్వు ఎప్పుడు కూడా. లోకు అయ్యేదాకా అనవసరంగా వెళ్ళకండి ఆ ఇంటికి, ఇబ్బందులు పడతావు అనవసరంగా. వాళ్ళు ఎంత మంచివాళ్ళు కావచ్చు, ఎంత ప్రేమించేవాళ్ళు కావచ్చు, పదే పదే ఒక ఇంటికి వెళ్ళడం వలన ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. దైవికమైన విషయాల గురించి నేను మాట్లాడాలి. ప్రార్థన చేసుకుని వెళ్తున్నావా, దేవుని గురించి మాట్లాడుకుని వెళ్తున్నప్పుడు అవి పర్లేదు. లోకసమన బాతకానీళ్ళు, లోకసమన బంధువులు మీరు గుర్తొచ్చేసారండి, బాగా అందులో బట్టి వచ్చేసారండి అంటే నీ గుర్తు వచ్చేస్తారు రాళ్ళు, మరి వాళ్ళకి కూడా రావాలి కదా నువ్వు గుర్తు. ఇబ్బందులు పడతావు కదా అనవసరంగా. తెరచాప పడవలు ఉంటాయి, గాలి ఇటేస్తే అది. కానీ కొన్ని స్టీమర్లు ఉంటాయి, ఇంజిన్ ఆన్ చేసి అక్కడ రడ్డర్ ఉంటుంది, ఆ పడవ క్రింద ఆ డైరెక్షన్ చేయడానికి రడ్డర్ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. చిన్న బ్లేడ్ అనమాట, జస్ట్ ఇలా ఉంటుంది అంత బ్లేడ్. ఆ బ్లేడు తిప్పుతూ ఉంటాడు. లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ తిప్పాలి, రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఆ రడ్డర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంటారు. ఇంజిన్ ఆన్ చేయగానే దిశగా సాగిపోతూ ఉంటుంది అది. మన జీవితాలు కూడా అలా ఉండాలే కానీ తెరచాప పడవల్లాగానో తెడ్ల పడవల్లాగానో ఉండడానికి వీల్లేదు. ఆయన సన్నిధి నిలబడడానికి త్వరపడి రండి. నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని ఆ లోక సంబంధమైన పరిస్థితులు ప్రాముఖ్యమైన ఉన్నప్పటికీ కూడా దేవుని కన్నా ఇంపార్టెంట్ ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనకన్నా ప్రాముఖ్యం ఎవరు లేరు. పూర్వ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల్ని ఒక షోఫార్తో పిలిచేవారు, ఒక బాకానాదం. యూ హ్యావ్ టు కమ్ ఫర్ అన్ అసెంబ్లీ. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దేవుడు చెప్పమన్న విషయం చెప్పాలి, అందరూ రండి అనడానికి వారి దగ్గర ఉన్న షోఫార్లో 3 సార్లు ఆ షోఫార్లో ఊదేవారు. 3 సస్టైనబుల్ బ్లాస్ట్ ఇచ్చినప్పుడు ఆ షోఫార్ను ఊదినప్పుడు ప్రజలకు అర్థమయ్యేది, మోషే గారు కానీ అహరోను గారు కానీ ఏదో శ్రేష్టమైన విషయం మనకి చెప్పాలనుకుంటారట అని గబగబా అందరూ వచ్చేసేవారు. అందరూ వచ్చిన తర్వాత దైవ సేవకులు ఆ మాటలు చెప్పేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ మాటలు వినాలి. వినకుండా దేవుని శిక్ష వారి మీదకి వచ్చేది కాదు, లేదా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది కాదు. దేవుడు ఆయన చెప్పాల్సిన మాట చెప్పేవాడు, అది శ్రద్ధగా వినాలి. అందులో బట్టి ఆ పిలవగానే ఎవరు ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి ఎక్కడికి రావాలి, ఆ ప్రాంతానికి రావాలి. ఆనరింగ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని గౌరవించడం, ఆయన మందిరాన్ని గౌరవించడం, దేవుని చిత్తాన్ని గౌరవించడం. అందును బట్టి హిజ్కియా అంటున్నాడు, యాజకులారా, లేవీలారా, జరిగిందేదో అయిపోయింది, ఇప్పటిదాకా మీరు ఎలా బ్రతికారో తర్వాత సంగతి, కానీ ఇప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి, పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి మీరు ఈ విషయాల్లో ఎలా ఉండకండి, మీరు అశ్రద్ధగా ఉండొద్దు. హిజ్కియా చెప్పిన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడంలో నువ్వు ఎప్పుడు మెలకుగా ఉండాలి. మీ విరోధన అపవాది ఎవరు మింగుదురని గర్జించిన సింహంలో ఇటు అటు తిరుగులాడుచున్నాడు కనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే. చెప్పండి, ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. మెలకువగా ఉండమంటే రాత్రి నిద్రపోవద్దనా? అదే అర్థం. మెలకువగా ఉండమంటే కళ్ళన్నీ కూడా అలా తెరిచిపెట్టుకోమన్న దాని అర్థం? నో. బీ సాబర్. ఆ మాటకు అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా ఉండండి. దేవుని స్వరాన్ని వినే మనసును అలవాటు చేసుకోండి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగే మనసును అలవాటు చేసుకోండి. ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు అటువైపున ఎవరైనా హలో అనగానే మనకు వారికి బాగా తెలుసు అనుకోండి, ఆ స్వరాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి, వెంటనే గుర్తుపట్టి ఎలా ఉన్నారండి, బాగున్నారా, చెప్పండి, ఏంటి సంగతి అని అంటాం. అదొక అన్నోన్ పర్సన్. మనం ఎప్పుడు ఆ స్వరాన్ని విన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ గురించిన డీటెయిల్స్ అని అడుగుతాం. ఎవరండి మీరు, ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు, ఏం కావాలండి, నా నెంబర్ ఎలా వచ్చిందండి మీకు, ఏంటండి పరిస్థితులని. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ భర్త గారు ఫోన్ చేయగానే ఎవరండి మీరు అంటే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి కాల్ చేస్తారంటే ఎలా ఉంటుంది, సాయంకాలం వస్తా అని చెప్తారంటాడు ఆయన. నీ భార్య ఫోన్ చేసిందనుకో, నువ్వు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఏమండి అనగానే ఎవరండి అన్నావు అనుకో, నువ్వు రా, అర్జెంటుగా ఇంటికి రా, నీ సంగతి తేలుతానండి. ఎందుకంటే భార్య స్వరం గుర్తుపట్టట్లేదా నువ్వు? రోజు నీతో మాట్లాడుతుంది కదా, నీ పిల్లల స్వరాన్ని గుర్తుపడతావు.
దేవునితోని సహవాసం ఉన్నప్పుడు, రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు, దేవునితో ఆ కాన్వర్జేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు యూ విల్ రికగ్నైజ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని గుర్తుపడతాను. ఆ స్వరానికి లోబడే మనస్సు. నిలబడండి దేవుని సన్నిధిలో. హిజ్కియా ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈ విషయంలో మీరే ఒక్కరు కూడా అశ్రద్ధగా ఉండొద్దని బైబిల్లో చూస్తున్నాం. కీర్తన గ్రంథం 77వ కీర్తన 6వ వచనం. థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరూ జాగ్రత్త చదవాలి. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా. Psalm 77 and verse 6. 77వ కీర్తన 6వ వచనం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, చూడండి ఈ మాట జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా ఏం చేస్తుంది? వెదుగుతుంది. అందరూ ఈ మాట నాతో చెప్పండి. దీనిలో ఉన్న లోతైన విషయం ఏంటో మీకు చెప్తాను నేను. నా ఆత్మ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. ఏంటి తీర్పు మార్గం వెతకడం అంటే అర్థం ఏంటి? తెలుగు బైబిల్లోని మాటను నేను ప్యారలల్ ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లో అసలు ఏమి రాశారని చెప్పి వెతుకుతూ ఉంటే, ఎక్కువ ట్రాన్స్లేషన్లో ఏముందంటే మై స్పిరిట్ పాండర్స్ అనే మాట రాశారు. మై స్పిరిట్ పాండర్స్ అంటే లోపల ఉన్న నా ఆత్మ ధ్యానం చేస్తుంది, పదే పదే దేవుని మంచితనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మరియు ఆయన తీర్పు మార్గాన్ని ధ్యానం చేస్తుంది. వాటి మీద నాకు లక్ష్యం ఉంది, వాటి మీద నాకు దృష్టి ఉంది. శ్రద్ధగా వెతికాను నేను. కొన్ని ట్రాన్స్లేషన్లో ఏమి రాశారంటే ఐ ఎగ్జామిన్డ్ మై స్పిరిట్ అని రాశారు. మై స్పిరిట్ పాండర్స్ అని కొన్ని ట్రాన్స్లేషన్లో ఉంటే, మరికొన్ని ట్రాన్స్లేషన్లో ఏముందంటే ఐ ఎగ్జామిన్డ్ మై స్పిరిట్. నా అంతరింద్రియములను నేను ఏం చేసుకుంటున్నానో పరీక్షించుకుంటున్నాను. ఎప్పుడు అంటే రాత్రి వేళ తాను పాడిన పాట ఏం చేసుకున్నాడంటే ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు పాటలు పాడుతున్నావా? నా అసలు పాటలు పాడే అలవాటు నీకుందా? నాకు మైక్ ఎవరండి? మైక్లో పాడేమని ఎవరన్నారు? నీకు నువ్వు పాడు, ఇంట్లో చక్కగా పాడుకో పాటలు. మైక్లోనే పాడాలని ఎక్కడ ఉందా బైబిల్లో? నీకు మైక్ ఇవ్వబడినప్పుడే పాట పాడని ఉందా ఎక్కడైనా బైబిల్లో? చక్కగా పాడుకోవచ్చు కదా ఇంట్లో. నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు పాడొచ్చు, లేదా బస్సులో వెళ్తున్నావు కొంచెం శ్రావ్యంగా పాడగలిగితే పాడండి, అంతే. డ్రైవర్ కానీ డిస్టర్బ్ చేసేలా పాడేకండి. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ లోయలో పెడతాడు బస్సు. శ్రావ్యంగా పాడగలిగితే బస్సులో పాడొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఫ్యామిలీ ప్రేయర్లో పాడండి పాటలు. నేను పాడిన పాట నేనేం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకున్నాను. నీ జీవితంలో నీ అనుభవాల్లోంచి ఒక్క పాటైనా రాయగలిగావా? లేదా కొన్ని మాటలన్నా రాయగలిగావా? ఒక బుక్ తీసుకుని దేవుడు నీ జీవితంలో ఎంతవరకు చేసిన మేళ్లను, ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అటువంటి పరిస్థితుల్లో నా హృదయం ఇలా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఇలా ఆదరించావని ఒక్క మాటైనా నువ్వు ఒక పాటగా రాయగలిగావా? నేను పాడుచూ స్తుతిగానము చేసేదను, దేవుడు నా నోట ఏ గీతాన్ని ఉంచాడో క్రొత్త పాట ఉంచాడని. నేను రాసిన చాలా పాటలు మీరు గమనించి ఉంటారు. దేవుని కృపను బట్టి చాలా పాటలు రాయగలిగినప్పటికీ అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమైంది. అందులో కొన్ని పాటలు నా అనుభవాల్లోంచి రాశాను, కొన్ని పాటలు కొంతమందిని అబ్జర్వ్ చేయడం ద్వారా రాశాను, కొన్ని పాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన అనుభవాల్లో రాసుకుంటూ వచ్చాను. నాకు జీవమై ఉన్న నా జీవమా, నాకు సర్వమైన నా సర్వమా, ఆ పాట మీరు వింటే నాకు చాలా ఇష్టమైన పాట. నేను రాసిన పాటలు నాకు చాలా ఇష్టమైన పాట. అది నా అనుభవాల్లోంచి రాసిన ఆ పాట. నీ నామమే పాడేదని నా జీవితకాలం అంతా, నీ గానమే చేసేదని నా ఊపిరి ఉన్నంత వరకు ప్రభువా. జాన్ వెస్లీ స్వరం, దేవుని చేత అభిషేకించిన స్వరం, ఊపిరినంత వరకు నీ కొరకే. నా తుది శ్వాస అంటూ విడవాల్సి వస్తే అది నీ వాక్యం చెబుతున్నప్పుడే, లేదా నీ సేవ కోసం నువ్వు వెళ్తున్నప్పుడు, నీ రాజ్య విస్తరణలో ఉన్నప్పుడే ఆ పని జరగాలి ప్రభువా. దట్స్ మై ప్రేయర్, దట్స్ మై డిజైర్. అందుబట్టి ఆ పాటలు చాలామందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. నేను పాడిన పాట, నా అనుభవాల్లోంచి నేను రాసిన పాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. రాత్రి వేళ వాటిని ఏం చేస్తున్నాను? నేను ధ్యానం చేస్తున్నాను. నువ్వు మంచం మీద పడుకుని ఏం ధ్యానం చేస్తున్నావు? నువ్వు తమ్ముడు మంచం మీద పడుకుని ఏం ధ్యానం చేస్తున్నావు? ఎవరెవరి మీద నీ ధ్యానం ఉంది? ఎవరెవరి గురించి ఆలోచనలు చేస్తున్నావు? బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువా నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను, నా ఆత్మ నా అంతరింద్రియాన్ని పరీక్షించుకుంటున్నాను. ఆ రోజు నా మ్యాటర్ని సెటిల్ చేసుకుంటున్నాను ప్రభువా నీతో. ఒకవేళ బహుశా రేపు ఉదయానికి లేచేసరికి కనుక నేను ఉండలేకపోతే నా హృదయం నిందను మోయకూడదు. ఐ వుడ్ లైక్ టు సెటిల్ డౌన్ మై మ్యాటర్ బిఫోర్ ఐ గో టు బెడ్. నీ తీర్పు మార్గము నేనేం చేస్తున్నాను? శ్రద్ధగా వెతుకుతున్నాను.
ఆ పని ఉందా ఎప్పుడైనా? దేవుని సన్నిధిలో పడుకునే ముందు మోకరించి, ప్రభువా, ఒకవేళ ఈ ఉదయకాలం అంతా నీకు అవిధేయమైన ఆలోచనలు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ, అలవాట్లు కానీ నాలో ఏమైనా ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నేను ఈరోజు నిద్రకు ఉపక్రమించే ముందే నీతో నేను సమాధాన పడుతున్నాను ప్రభువా. నీ తీర్పు మార్గాన్ని వెతుకుతున్నాను ప్రభువా. నా అంతరింద్రియాన్ని నేను పరీక్షించుకుంటున్నాను ప్రభువా అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావు? పడుకునేటప్పుడు మనం చేసే ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉంటాయేమో. కానీ దైవజనుడు అంటున్నాడు, ఐ పాండర్ మై స్పిరిట్ పాండర్స్, ఐ ఎగ్జామిన్ మై స్పిరిట్ ఓ గాడ్. రాత్రి పడుకోక మునిపే, నిద్రకు ఉపక్రమించక మునిపే నా అంతరింద్రియం అంతా నేను చెక్ చేసేసుకుంటున్నాను, పరీక్షించుకుంటున్నాను. ఆరోగ్యం బాగాలేదనగానే డాక్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? టెస్టులు రాస్తారు. ఆల్రెడీ ఆయన దగ్గర ఒక ప్రింటెడ్ ఫామ్ ఒకటి ఉంటుంది, టిక్లు పెట్టవే. ఇదివరకైతే కష్టపడి రాసేవారు, ఇప్పుడన్నీ ఏం పెట్టేలా? టిక్లు, ఈసీజీ, ఆ తర్వాత ఆ వైటమిన్స్ అవా మొత్తం అంతా కూడా షుగరు, బీపీ, హిమోగ్లోబిన్ అవి మొత్తం టెస్టులు చేసేసరికి బిల్ ఎంత వస్తుంది? 30,000. మరి తప్పదు కదా, మరి టెస్టులన్నీ చేయించుకోవాలి. ఎందుకోసం? శరీరం బాగుండాలంటే, ఆరోగ్యం ఉండాలంటే డాక్టర్ గారు చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోవడానికి ఈరోజు ల్యాబొరేటరీలన్నీ చాలా ల్యాబ్స్ అన్నీ చాలా బిజీగా ఉన్నాయి. మీరు ఏ ల్యాబ్నన్నా తీసుకోండి, ఎప్పుడు బిజీగానే ఉంటారు వాళ్ళు. కారణం ఏంటి? వీఆర్ టెస్టింగ్ అవర్ బాడీస్ ఫర్ ఎ బెటర్ హెల్త్. ఒక మంచి ఆరోగ్యం కోసం వల్ల మనం పరీక్షించుకుంటున్నాం. కారు కొన్నాం, 2 నెలలకు ఒకసారైనా 3 నెలలకు ఒకసారైనా ఆ కార్ని సర్వీసింగ్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. వారు పరీక్షిస్తారు కార్ని, ఎలా ఉంది, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, లేకపోతే కూలెంట్ వాటర్ ఉందా లేదా, ఇవన్నీ పరీక్షించి చక్కగా సెటరైట్ చేసిన తర్వాత అప్పుడు మరలా రోడ్డు మీదకి వస్తాం. మన కార్లు పరీక్షించుకుంటున్నాము, మన వెహికల్స్ని పరీక్షించుకుంటున్నాము, మన బ్యాంక్ బ్యాలెన్స్ని పరీక్షించుకుంటున్నాము, మన హెల్త్ని పరీక్షించుకుంటున్నాము. కానీ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ బీయింగ్? నీ ఆత్మ, నీ ఆంతర్య పురుషుడు పరీక్షించబడుతున్నాడా? నేను రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా నా హృదయం శ్రద్ధగా నేను వెతుకుతుంది. ప్రభువా నాలో అనాలోచిత అనుభవాలు ఉంటే కడగండి అయ్యా, నీ రక్తం పోసి కడగండి, నన్ను పవిత్రపరచండి, నూతన ఆత్మతో నన్ను నింపండి, నూతన శక్తితో నన్ను నింపండి ప్రభువా. నీ కొరకు ప్రజ్వలించే జ్వాలగా నన్ను మార్చండి. దేవుని సన్నిధిలో పరీక్షించుకుని పడుకుంటున్నావా? ఇంకో మాట చెబుతాను ప్రియులారా, ప్రభు దగ్గరికి మనం వచ్చిన ప్రతిసారి దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మళ్ళీ మనం ఏం చేసుకోవాలి చెప్పండి? విచారం ఏంటంటే ఈ రోజుల్లో తమ్మును తాము పరీక్షించుకునేవారు లేరు. కానీ ఏదైనా వాక్యం అనగానే పక్కలో వైపు చెప్తుంటా, నీకే వెస్లీగా చెప్తాను, నీకోసమే. భర్తను చూసి అంటది, ఇక నీకోసమే. మళ్ళీ ఆ సైగులు భర్తను చూసి ఆయనేమో తలదించేసుకుంటుంటాడు. మరి నీకెప్పుడమ్మా? మరి నువ్వు ఎప్పుడు పరీక్షించుకోవా? నువ్వు అన్నింటిలో బెటరా? నువ్వు అన్నింటిలో ఉన్నతమైన స్థానానికి వచ్చేసావా? నువ్వు లేదు కదా. వాక్యం చెప్పగానే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడడం కానీ నీ వైపు ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉందంటే చేసిన తప్పులు ఎవరి మీదకి నెట్టేయాలని, ఇంకొకళ్ళ మీదకి నెట్టేయాలని ఆలోచన ఎప్పుడు కూడా. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ప్రభు బల దగ్గరికి వస్తాం మనం ప్రతి ఆదివారం. దేవుని బలను స్వీకరించేటప్పుడు కూడా ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనం పరీక్షించుకునే సమయం అది. ప్రభువు నన్ను ఎంతగా ప్రేమించాడు, నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని దేహాన్ని నా కోసం సమర్పించాడు ఆయన. నేను ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నాను? ఆయన కోసం నేను ఏం ఇవ్వగలుగుతున్నాను? ఆయన రాజ్య విస్తరణలో నా పాత్ర ఏంటి? ఆ పరీక్ష ఉందా నీలో? ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ప్రభు బల్ల అనగానే ఇది చర్చిల్లో ఇచ్చేసే ప్రసాదం అనుకుంటారు చాలామంది. చర్చిల్లో ప్రసాదం ఇవ్వరమ్మా, అది ప్రసాదం కాదు. అది ఈరోజు ప్రసాదాల మీద భయంకరమైన రకరకాలైన పరిస్థితులు జరుగుతున్నాయి. వాటిని మెల్లగా మత ఘర్షణలుగా మార్చేయడానికి ప్లాన్లు జరుగుతున్నాయో అనిపిస్తుంది కొన్ని మాటలు వింటూ ఉంటే. క్రైస్తవులు దేవుని మందిరంలో ప్రసాదాలు ఇస్తున్నారా? నో, అది ప్రసాదం కాదు. అది క్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన పద్ధతి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు ఆయన. ఏంటి జ్ఞాపకం? ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనందరం ఆయన రక్తం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించారు. తన దేహాన్ని నాగటి చాలా వల్లే దున్నించుకుని ఆయన తన దేహాన్ని విరిచి ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత ఇచ్చినప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తే మనం ఎంతగా దేవుని ప్రేమించగలుగుతున్నాం, అది పరీక్షించుకునే సమయం.
ఎంతగా దేవుడు మన మీద తన కృపను విస్తరింపచేస్తూ ఉంటే, ఎంతగా దేవుడు తన క్షమాపణను మన మీద కృమరిస్తూ ఉంటే, క్షమాపణలో ఎంతగా ఎదుగుతున్నాం మనం, అది పరీక్షించుకోవాలి. ఎవరైనా ఒక మాట అంటే కొంచెం త్రోసపోయమైనా కొంచెం మెల్లగా లేస్తుందేమో, కానీ నిన్ను మాత్రం ఆపలేకపోతున్నామే. నువ్వేం క్రైస్తవురాలు అమ్మ, నువ్వు ఇంకే క్రైస్తవుడునైనా నువ్వు. భార్య ఒక మాట అంటే పెద్ద పెద్ద రాడ్లు కర్రలు పట్టుకొని చితకబాదేస్తున్నావు, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు సంఘ పెద్దవా, నువ్వు. భర్త ఏమన్నంటే భయంకరంగా ఎగురుతున్నావు నువ్వు. గౌరవం లేదు భర్త అంటే, సన్మానం లేదు భర్త అంటే. ఏం పరీక్షించుకున్నావు నీ జీవితాన్ని? ఆలోచన చేయాలి, పరీక్షించుకోండి. ప్రభువా, నేను రాత్రి పడుకునేటప్పుడు నా హృదయం, నా ఆత్మ నీ తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతుకుతుందయ్యా. తీర్పు తీర్చబడే అంశాలు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. వాట్ ఏ గ్రేట్ ప్రేయర్ కదా, ఎంత మంచి మనసు. చేద్దాం, ఈ రోజు నుండి ఆ పని చేద్దామా? స్తోత్రం చెప్పండి. మౌనం అయిపోరు అందరూ. చేద్దాం, ఈ పనులు కూడా చేద్దాం, పరీక్షించుకుందాం. దేవుడు మెచ్చే స్థాయికి వద్దాం, ఆయన మెచ్చే భక్తిని చేద్దాం, ఆయన మెచ్చే ప్రార్థన చేద్దాం. ఆత్మలో ప్రతిరోజు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉన్నతమైన స్థానానికి వెళ్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయనుగాక. 4వ విషయం దగ్గర రండి, త్వరగా నేను ముగించేసిన టైం అయిపోయింది. టైటస్ చాప్టర్ 3:14, తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు మహాశయుడు అన్నాడు, మనం శ్రద్ధగా చేయాల్సిన మరొక మాట, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అందరూ ఈ మాట చెప్పండి, సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు, మంచి పనులు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అందరూ జాగ్రత్త, నా వైపు చూడండి ఒకసారి అందరూ. టర్న్ టు మీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం మంచి పనులు చేశామని రక్షించబడ్డామా, లేదా రక్షించబడ్డాం కాబట్టి మంచి పనులు చేయాలా? వండర్ఫుల్. రెండవది కదా నేను చెప్పిన రెండవ మాట. మనలో ఏ ఒక్కరూ కూడా మంచి పనులు చేశామని మనం ఏం పొందలేదు, రక్షణ పొందలేదు. ఇప్పుడు జాన్ వెస్లీకి రక్షణ వచ్చింది అంటే 100 మంది భోజనాలు పెట్టాడని దేవుడు నాకు రక్షణ ఇవ్వలేదు, లేదా నేను చాలామందికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశానని దేవుడు నాకు రక్షణ ఇవ్వలేదు, లేదా ఒక నేడో రేపో బస్ షెల్టర్ కట్టించాను అనుకోండి, నాకు రక్షణ వస్తుందా? కాదు. మానవుడు భూమి మీద చేసే ఏ మంచి పని ద్వారా కూడా మనిషికి ఏం రాదు, రక్షణ రాల. మరి రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. రక్షించబడింది మనం సత్క్రియలు చేయడానికి, కానీ సత్క్రియలు మనం రక్షించలేదు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు అంటున్నాడు, సమయోచితముగా అవసరమును బట్టి సత్క్రియలు చేయుటకు మీరు ఏం చేయండి, నేర్చుకోండి. యేసు ప్రభువారు కూడా అన్నారు, మనుషులు మీ సత్క్రియలను చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచునట్టుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. కొంతమంది ఈ రోజుల్లో నేను మంచి పనులు చేస్తాను కానండి మనుషులు ఎదురు నేను చేయనండి అంటారు. మనుషులు ఎదురు చేయకపోతే ఎక్కడ చేస్తావు? జంతువులు ఎదురు చేస్తావు నువ్వు మంచి పనులు. దేవుడే చెప్పాడు కదా, మంచి పనులు మనుషులు ఎదుటి చేయండి, అప్పుడు వారు దేవుని ఏం చేస్తారు? మహింపరుస్తారు. అలా అని చెప్పి వ్యర్థమైన ఆర్భాటాలు చేసింది కొంచెం అయితే ఆర్భాటాలు ఎక్కువ చేయమన్న ఉద్దేశం కాదు. ఈ వీటిల్లో మనకు బ్యాలెన్స్ ఉండాలి, కరెక్ట్గా ఆ థిన్ లైన్ ఉంటుంది, ఆ రెండింటికి మధ్యలో దాన్ని పట్టుకోవాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన అలవాట్ల ద్వారా, మనం చేసే సత్క్రియల ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఒక బ్రిడ్జ్ మీద ఒక బ్రిడ్జ్ కింద, ఓవర్ బ్రిడ్జ్ కింద ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఉదయాన ఒక ఆమె కాఫీ తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చింది. ఇచ్చి, బాబు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అంది. నేను నమ్మను అన్నాడు. ఎందుకంటే దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ దుస్థితి అంటే, అప్పుడు ఆమె చెప్పింది, ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఈ కాఫీ నీ చేతిలో పడింది అంటే నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మాలంది. ఎందుకు అంటే, నేను రక్షణ పొందకమునుపు ఎవరికి ఏమి ఇచ్చేదాన్ని కాదు. నా బతుకంతా జలగ బతుకే. జలకి 2 నోరులు ఉంటాయంట. అది ఎటు పట్టినా ఏం చేస్తూ ఉంటుంది? లాగేయడమే, సక్ చేయడమే బ్లడ్ని. నాకోసారి పట్టింది జలగ. స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక కాలువలో ఆడడానికి వెళ్ళినప్పుడు కాలుకు మెత్తగా తగులుతుంది ఏదో, ఏంటని కొంచెం చూసేసరికి జలగ పట్టేసింది. దేవుని స్తోత్రం, ఇంకా బ్లడ్ పీల్చలేదు అది. జలగలు
తీసుకోవడమే కానీ వాటికి ఇవ్వడం తెలియదు. ఒకప్పుడు నేను కూడా అలాంటి దాన్ని, ఎవరికి ఏమి ఇచ్చేదాన్ని కాదు. కానీ మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత రోజు కనీసం ఒక్కరికైనా ఏదో ఒక విధానంలో చిన్నదో పెద్దదో సహాయం చేయాలని నిర్ణయించుకున్నానయ్యా. ఈరోజు ఈ కాఫీ నీ చేతులకు అందిందంటేనే దేవుడు ఉన్నాడని లెక్క. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో ఈరోజు చారిటీ, లవ్, కంపాషన్ ఈ పదాలన్నీ వినబడుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్యం ద్వారానే. సత్క్రియలు చేయమని దేవుడు మనకు చెప్పాడు కాబట్టే. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేయడం ద్వారా దేవుని నామం మహింపరచబడాలనే. ఎవరెట్ స్వాన్సన్ అని ఒక ఆయన ఒక అనాథ బిడ్డను చూశాడు. కొరియాలో యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో కాళ్ళు చేతులు తెగిపడిపోతున్న అనేక మంది ఆ పరిస్థితుల్లో చిన్న బిడ్డలు చెల్లాచెదరైపోతుంటే ఓ బిడ్డను చూసి ఆ బిడ్డను పెంచుకుందాం అనుకున్నాడు. అలా స్టార్ట్ అయింది కంపాషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రపంచంలో. ఒక్క చంటి బిడ్డ, ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని ఇకపై నువ్వు నా బిడ్డ, నిన్ను చూసుకుంటాను నేను అని స్టార్ట్ చేశాడు. దేవుని మహిమార్థం చెప్తున్న ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. కంపాషన్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల పిల్లలు పోషించబడుతున్నారు ప్రతిరోజు. ఇదేమన్నా చిన్న విషయమా? ఏమంటే ఇదేమన్నా చిన్న విషయమా? ఈ రోజుల్లో చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొన్న ఎవరో న్యూస్ పేపర్లో వాట్సాప్లో వేశారు, ఒక బాబా పాదం అంట కాలు ఫోటో తీసి 3000కి అమ్మేస్తున్నారు. బాబా గారు కాలు ఫోటో ఎంతంట? 3000. ఇది బిజినెస్. ఇది ప్రపంచంలో 1 కోటి మంది కొన్నారనుకోండి ఆ ఫోటోని. బాబా గారు కాలట ఏదో ఆ కాలు ఫోటో తీశారు, ఆయన తీసి అమ్మేస్తున్నారు ఫోటోలు. 3000 ఒక్కొక్క ఫోటో. 1 కోటి ఫోటోలు అమ్ముడైతే 3000 కోట్ల రూపాయల ఇన్కమ్. ఎటుపోతుంది డబ్బు అంతా? కానీ దేవుని బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా యేసయ్య నామాన్ని ఎరిగిన వారు, ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నారు. ఒక మదర్ తెరీసాని తీసుకోండి, ఒక గ్రామ్ స్టెయిన్స్ని మీరు తీసుకోండి, ఒక స్టీవ్ వాన్ మీరు తీసుకోండి, ఒక ఎవరెట్ స్వాన్సన్ మీరు తీసుకోండి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా. సమారిటన్ పర్డ్స్ అనే ఒక సంస్థ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ కష్టాలు ఉన్నాయో, పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అద్భుతమైన సేవ చేస్తాయి. ఇవన్నీ ఎందుకంటే సత్క్రియలు నేర్చుకోండి, సత్క్రియలు చేయండి. ప్రతిరోజు నీకు నువ్వే పని చేసుకోవడం కన్నా, నీ కుటుంబం కోసం ఆలోచించడం కన్నా, మరొక్కళ్ళ కోసం నువ్వు ఆలోచించగలిగితే, మరొక్కరికి సహాయం చేయాలనగలిగితే, ఆ మాట అనగానే కొంతమంది నేనేం చేయగలుగుతానండి, నీకేదో ఉందని నేను చేయమంటలా, నీకేదో లేదని నేను చేయమంటలా. ఆ చేయడం అనేది నీ మనసులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు 10 రూపాయలే ఉన్నాయి ఈరోజు, అందులో 1 రూపాయి సహాయం చేయ ఎవరికైనా. రేపొద్దున 10 కోట్లు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలన్నా సహాయం చేస్తున్నావు. నీకు ఈ 10 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోతే 10 కోట్లు వచ్చినా నువ్వు చెయ్యు. ఎందుకంటే ఇవ్వడం అనేది, సహాయం చేయడం అనేది ఎక్కడ ఉండాలా? పాకెట్లో కాదు, లేకపోతే పర్సులో కాదు ఉండాల్సింది. దట్స్ అన్ యాటిట్యూడ్. డూ సంథింగ్ గుడ్. ఒక మాట సహాయమో, ఒక ఆదరణో, కష్టాల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదరించడమో, దేవుని మాట చెప్పడం, వారిని ధైర్యపరచడమో, ఏదో ఒక పని దేవుని మహిమార్థం నువ్వు చేయగలిగితే ప్రభు విశేషంగా నేను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా మనం చేయాల్సిన పనుల్లో సత్క్రియలు కూడా ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ప్రభు లేఖనాలు మనం పరిశీలన చేస్తే మనం శ్రద్ధగా దేవుని మాటలు వినాలి అని నేర్చుకున్నాం. ఆ తర్వాత శ్రద్ధగా ప్రభు యొక్క సన్నిధిలో నిలవబడాలి, ధూపం వేయాలని నేర్చుకున్నాం, అనగా ప్రార్థించాలని. శ్రద్ధగా మన రాత్రి పడుకునేటప్పుడు మనం పరీక్షించుకోవాలని, తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతికానని దైవజనుడు అన్నట్టుగా మనం కూడా మాట చేయాలని, ఆ తర్వాత మంచి కార్యాలు చేయాలని నేర్చుకుని చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే పౌలు భక్తుడు చక్కని మాట, కుటుంబాలను కట్టే మాట, జీవితాలు నిలబెట్టే మాట దైవజనుడు ఇక్కడ సెలవిచ్చాడు. ఆ మాట చదువుకుని ముగింపులోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించు. చాలా ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ, కానీ ఇక్కడ ఆగుదాం ఒకసారి. కాబట్టి మీరు ఏ బంధం ఉండాలట? సమాధానం అనే బంధం. ఈ సమాధానం అనే బంధము చేత పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యమును ఏం చేయాలా? కాపాడుకోవాలంటే అర్థం ఏంటి? మీ పిల్లవాడికి 1,00,000 రూపాయలు ఇచ్చి 3 వీధుల అవతల ఉన్న మీ బంధువులకి ఇమ్మని చెప్పారనుకోండి, వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు అబ్బాయికి? చెప్పండి, ఏం చెప్తారు?
నాయన జాగ్రత్తగా వెళ్ళరా, 1,00,000 రూపాయలు పట్టుకుని వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి పిన్ని గారికి డబ్బులు ఇచ్చేసి రావాలి. అందును బట్టి ఎవరైనా దగ్గరికి వచ్చి బాబు చాక్లెట్ తింటావా అంటే తినొద్దు, అందులో ఏమైనా మొత్త పదార్థాలు ఉండొచ్చు, ఆ చాక్లెట్ నీకు ఇచ్చి నేను మొత్తంలోకి దింపేసిన తర్వాత డబ్బులు పట్టుకుపోతాడని చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తాం కదా, జాగ్రత్త గమనించండి. దొంగిలించే వాళ్ళు ఉన్నారు కాబట్టే జాగ్రత్త చెబుతాం. ఇక్కడ బైబిల్ ఏమన్నాడు తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో మీరు ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. అలా ఉండకపోతే మీ మధ్య ఉన్న ఐక్యతను దొంగిలించే పరిస్థితులు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అపవిత్రాత్మ శక్తుల ప్రయాస ఎప్పుడు అంతే. సంఘాల్లో ఐక్యతను దొంగిలించాలా, ఫెలోషిప్లో ఐక్యతను దొంగిలించాలా, కుటుంబాల్లో ఉన్న ఐక్యతను దొంగిలించాలి. ఇదే కదా అపవాదిక ఆలోచన. అపవాది ఎప్పుడు కూడా మనుషుల మధ్య విభేదాలు, భయంకరమైన అనుమానాలు, మీమాంసలు తీసుకొచ్చి సంఘాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియే అపవాది చేస్తున్న పరిస్థితి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మ దేవుని యొక్క నడిపింపులో యూనిటీ అనేది ఉంటుంది. గ్రీకు భాషలో ఐక్యత అనే మాట హెనోటెస్ అనే పదం వాడాడు పౌలు మహాశయుడు. ఇక్కడ హెనోటెస్ అంటే అర్థం ఉంటుంది తెలుసా? వన్నెస్ అని అర్థం. ఒకటే, ఒకే ఆలోచన, ఒకే భావము, ఒకే తాత్పర్యము, ఒకే ప్రేమ. పౌలు భక్తుని యొక్క ప్రయాస ఎప్పుడు అదే. సంఘాలను బలపరిచినప్పుడు మీరందరూ ఒకటే ఒకటే ఒకటే. దేర్ షుడ్ బి వన్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దేర్ షుడ్ బి వన్నెస్ ఇన్ యువర్ చర్చ్. యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్ వన్నెస్. హెనోటెస్ అనే మాట ఒక్కటే, ఒకే భావము, ఒకే ఆలోచన ఉందా ఈ రోజుల్లో? దేవుని బిడ్డలుగా మనం దేవుని సందుకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన కూడా అదే. ప్రభువా, సంఘాల్లో ఐక్యతనివ్వండి అయ్యా. విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు కొన్ని సంఘాల్లో ఉన్నాయి. ఆ సంఘాలను బలపరచండి ప్రభువా. నీ రాజ్యం కట్టబడాలి. అపవిత్రాత్మ శక్తుల్లో దుర్బోధలు సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. లేనిపోయిన బోధలు, స్వాభిప్రాయాలు, నాకు ఇలా అనిపిస్తుంది కాబట్టి ఇలా చేసేయండి అని చెప్పే మాటలు, ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్న రోజుల్లో. దుర్బోధలు. మొన్నెక్కడో వీడియో చూశాను, పాస్టర్ గారు మాట్లాడుతూ అన్నాడట, ఇప్పుడు నేను మీ మీదకి గ్రాస్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాను అన్నాడంట ఆయన. గడ్డి అభిషేకం అన్న వెంటనే సంఘాల్లో ఉన్న వాళ్ళు అందరూ పక్కకి వెళ్ళిపోయి గడ్డి తినేస్తున్నారు వాళ్ళందరూ. ఏంటంటే మా అయ్యగారు గడ్డి అభిషేకం రిలీజ్ చేశాడట, గడ్డి తినేస్తారు. ఇంకా నయం యాసిడ్ అభిషేకం చేయలేదు ఆయన, చచ్చిపోదురు అందరూ. ఏంటండి ఇవన్నీ? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరిచే కార్యాలు కాదా ఇవి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ ఇబ్బందులు, ఆయన్ను సరిగా అర్థం చేసుకోకుండా సంఘాన్ని పక్కదోర పట్టించే విధానాలు కాదా ఇవి? గడ్డి అభిషేకం ఉందా బైబిల్ ఎక్కడైనా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు గడ్డి తింటామని ఉందా బైబిల్లో? లేనిపోయినవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేవాళ్ళు చాలామంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు అద్భుతాలు చేయడం అని అంటలేదు, ఆశ్చర్యకార్యాలు చేయడం అని అంటలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దయచేసి తప్పుగా అర్థం చేసుకుని ఆయన ఈ రోజున ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు చాలామంది బోధకులు. పరిశుద్ధాత్మ సంరక్షణ ఉన్న చోట ఐక్యత ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అల్లరికి కర్తగాడు కానీ సమాధానకర్త ఆయన. దెర్ ఈస్ పీస్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్. నీ హృదయంలో గొప్ప సమాధానం, నీ సంఘంలో సమాధానం, ఐక్యతను దేవుడు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణలో. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం, చేయాలి. ప్రభువా, ఇలాంటి దుర్బోధలు సంఘాల్లోనికి రాకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. కొరియా దేశంలో దుర్బోధ ప్రపంచం అంతా ఈరోజున స్ప్రెడ్ అయిపోతుంది. అదేనంటే ఇంతవరకు మనం దేవుడే అనుకున్నాం, కానీ దేవునికి ఒక భార్య ఉంది తెలుసా? దేవునికి కూడా ఎవరున్నారట? భార్య ఉన్నారట. వాళ్ళు చెప్పే మాటలు వింటే మనకి మెదడంతా ఒక యాసిడ్లో వేసినట్టే అలా ఉంటుంది పరిస్థితి. అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏంటి మరి, దేవుడికి భార్య ఉందా? మరి ఆవిడ పేరు ఏంటంటే జాంగిల్జా అంటున్నారు. చెప్పండి, ఏంటంట? దేవుడి గారి భార్య పేరట, ఆమె పేరు జాంగిల్జా అట. అందును బట్టి జాంగిల్జా అమ్మగారు మాకు అయ్యగాలు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు మనం వచ్చి అక్కడ దేవుని సన్నిధికి వచ్చి, బైబిల్ ఎక్కడన్నా ఉందా జాంగిల్జా అమ్మగారు ప్రార్థన చేయమని? అదేనా నువ్వు నేర్చుకుంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దుర్బోధలు సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇది. ఐక్యతను కాపాడుకోండి. వన్ డాక్ట్రిన్, వన్ బ్యాప్టిజం, వన్ క్రైస్ట్, వన్ గాడ్. స్టిక్ టు దాట్. ఇప్పుడు ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలంటే
మనలో 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలని రాశాడు. ఆ తర్వాత ఆ వాక్య భాగంలో నేను అవన్నీ వివరించను కానీ అవుట్లైన్ చేస్తాను. అందరూ ఈ మాట చెప్పండి ఒకసారి. ప్రేదీస అని చెప్పండి ఒకసారి. ప్రేదీస. ఇదేదో మంత్రం అనుకోకండి, ఏదో ఒక యాక్రోనిమ్ ట్రై చేస్తున్నాను అంతే. ప్రే అంటే ప్రేమ, ది అంటే దీర్ఘశాంతము, సా అంటే సాత్వికము. ప్రైజ్ ద లార్డ్. ఆ 3 రాశాడు అక్కడ పౌలు భక్తుడు. ఒక సంఘంలో ఐక్యత ఉండాలి అంటే, ఒక కుటుంబంలో ఐక్యత ఉండాలంటే ప్రేమ వలన సహింపు అనేది ఉండాలి. ప్రేమలో ఏముంటుంది చెప్పండి? సహించడం ఉంటుంది. ఆ తర్వాత సంపూర్ణ వినయంతో కూడిన, ఆ తర్వాత దీర్ఘశాంతం కావాలన్నాడు. మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతం ఉండాలన్నాడు. శాంతాన్ని దీర్ఘం తీస్తే ఏంటి చెప్పండి? అది దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. ఆ తర్వాత 3వది ఏమన్నాడంటే సాత్వికం ఉండాలి, మీక్నెస్ అనే మాట వాడాడు. ఈ 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఐక్యత నిలబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఐక్యత కాపాడుకోవడంలో ఏముండాలి? మీకు సిద్ధం. అమ్మా, నీ కుటుంబంలో ఐక్యతను దొంగిలించడానికి అపవాది ప్రయత్నం చేస్తానేమో. ప్రతి చిన్న విషయానికి నీకు నీ భర్తకి గొడవలు అయిపోతున్నాయా? ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఏమేసేయండి? మోకాళ్ళు వేసేయండి. కాపాడుకోండి, ఐక్యతని కాపాడుకోండి. నీకు నీ పిల్లలకి గొడవలు అయిపోతున్నాయి చీటికి మాటికి, అందరూ కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయని కొన్ని రోజులు నీ ఇంట్లో అనైక్యత పోతుంది, దేవుడు గొప్ప విడుదలిస్తాడు. సంఘాల్లో అనైక్యత వస్తున్నప్పుడు సంఘం అంతా చేరి ఒకే మనసుతో ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు నామ మహిమార్థమై ఆయన నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆదిమ అపోస్తలులు చేసిన పని అదే. మేడగదిలో 120 మంది, ఇంక్లూడింగ్ మదర్ మేరీ, తల్లి అయిన మరియా, మరికొంతమంది స్త్రీలు, అపోస్తలులు, అనేక మంది దేవుని ప్రజలు, 120 మంది, వారందరూ కలిసి తమ చేతులు దేవుని వైపు చాపి ఏక మనసుతో వారు ఏం చేశారట? ప్రార్థన చేశారట. They were praying constantly in the presence of God with one accord. వారి మాటలు కూడా తేడా లేవు. ప్రతి ఒక్కరు ఒక అంశాన్ని గురించి ప్రార్థన చేశారు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేశారు. వారు అలా ప్రార్థన చేస్తూ ఉండగానే పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చాడు. హల్లెలూయా. నూతన నిబంధన సంఘ ప్రారంభం జరిగింది. అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకారాలు జరిగాయి. పామరులు అనబడిన వీళ్ళే అక్కడికి వచ్చిన అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్య సత్యాలు బోధిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. పేతురు నిలబడి ప్రసంగం చెప్తే 3000 మంది ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. వాడే పావ పరిశుద్ధాత్మ దేవుళ్ళను అభిషేకం, ఆయన శక్తి ఎంత గొప్పదంటే 3000 మంది ఆ రోజు యేసు ప్రభువును అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? వారందరూ ఒకే మనసుతో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏక మనస్సు అనేది ప్రూవ్ చేయబడింది. 120 మంది ఉన్నారు కదా మేడగదిలో. పేతురు గారు ముందుకు వచ్చి ప్రసంగం చేస్తే ఈయన 119 మంది ఏం చేశారు? పేతురు గారిని ప్రోత్సహించారు. అంతేగా పేతురు చెప్పడం ఏంటి ప్రసంగం, నేను చెప్తాను అన్నాడు ఎవరైనా? ఆయన పాడడం ఏంటి పాట, నేను పాడతాను, నేను పాడలేనా? పేతురు గారైనా ప్రతిసారి ముందు నిలబడేది. ప్రార్థన చేసిందేమో 120 మంది చేసామా? ఇప్పుడు ప్రసంగం చెప్పాల్సి వచ్చినప్పుడు పేతురు గారిని పంపిస్తారా? అబ్బాయి కుదరదు, నేనని వాళ్ళు దెబ్బలాడుకుని ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండేవాడు కాదో. There was unity among God's people. There was oneness among them. That's the reason they could able to see great results in their lives. My dear friends, అమ్మా, ఇంత శ్రద్ధాభక్తులు మా పట్ల చూపించావు కనుక ఇప్పుడు ఏం కావాలో అడుగు, నీకు ఇస్తాను. ఈ విషయాలను నేను సరి చేసుకుని దేవుని తిరగలిగితే వాట్ ఎవర్ యూ ఆస్క్, ఈరోజు నువ్వేం అడగబోతున్నావో దేవుడు దాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా.